కిరాక్ కార్పి. మనం ఆల్రెడీ కిరాక్ కార్పి గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి కిరాక్ కార్పి గురించి చాలా రకాలుగా చాలామంది మాట్లాడతారు. కాకపోతే కొంతమంది న్యాయవాదులు ఆయన పైన కేసు పెట్టారు కిరాక్ కార్పి మీద. కానీ అరెస్ట్ చేస్తారా లేదా, అరెస్టుల పర్వం జరుగుతుందా లేదని తర్వాత విషయం. కేసు అయితే పెట్టారు ఏంటి, ఆ న్యాయవాదులు కేసు నమోదు చేశారు. ఎందుకంటే కనుక బొత్స సత్యనారాయణ గారిని నోటికి ఎలా వస్తే అలా మాట్లాడి ఆయన అవహేళన చేస్తూ ఏంటి బాడీ షేమింగ్ చేస్తూ ఆయన మాట్లాడిన విధాన్ని మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం కూడా తెలుగు ప్రజలందరూ కూడా దాన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే ఒకటండి, ఎలా అంటే ఆ టైం రావాలంట. 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానికి పడిపోద్దంట. విన్నారు ఇది? ఎక్కువగా మన పెద్దలు చెప్పేవారు ఈ మాట. 100 గొడ్లు తిన్న రాబందు అయినా సరే ఒక గాలి దుమ్ముకి, ఒక గాలివానికి పడిపోద్దంట. అంటే నేల కూలిపోద్ది, ఇంక చచ్చిపోద్ది. కాబట్టి అలాగా పాపం పండే వరకు, పాపం పరిపక్వత అయ్యే వరకు కూడా ఏదైనా సరే వెయిట్ చేయాల్సిందే. టైం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మరి కిరాక్ కార్పీకి టైం ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది, బ్యాడ్ టైం ఇక నుంచి నాకు తెలిసి. ఎందుకంటే కనుక ఇప్పటి వరకు మనోడు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా సాగింది. ఏమన్నా సరే, రోజా గారిని పొందన్నా సరే, జగన్ గారిని ఏమో 11 ఏదో ఇంకా ఇష్టాసరంగా ఎన్ని మాటలు మాట్లాడే సరే సాగింది, సాగుబడి జరిగింది. ఇక మీదకి జరగదు అనేది ఒక హింట్ అయితే కనుక, ఓ సంకేతం అయితే కనుక జారీ అయిందని చెప్పాలి నిజంగా. కాబట్టి మనోడు మాట్లాడిన మాటలు నేను ఆల్రెడీ వీడియో చేశాను, మళ్ళీ అది నేను పెట్టదలుచుకోలేదు. కానీ కాబట్టి నేను అనేది ఏంటంటే టైం స్టార్ట్ అయిందేమో, బ్యాడ్ టైం కిరాక్ కార్పీకి. ఇక మీదటైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదేమో. మనం ఏది మాట్లాడితే అది చెల్లుబాటు అవుతుంది అన్ని సందర్భాల్లో అనుకుంటే పొరపాటే, దానికి పర్యవసానాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ పర్యవసానాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు కేసు అయితే పెట్టారు, వాళ్ళు అరెస్ట్ చేస్తారా లేదా ఇదంతా సెకండరీ. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేస్తారంటే ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం ఏమవుద్ది. ఇప్పుడు ఒక మాట ఎగ్జాంపుల్, ఇప్పుడు కేసు పెడితే మాత్రం అతనికి ఏమవుతుందిలే. కానీ ఎలా అంటే అంబటి రాంబాబు గారు అన్నారు. అంబటి రాంబాబు గారిని ఆయన బూతులు తిట్టాడు. ఆయన వాస్తవంగా అయితే కనుక బూతులు తిట్టడం తప్పే, నేను వీడియో కూడా చేశాను. బూతులు తిట్టాడు. ఆ బూతులు తిట్టడానికి కారణం ఎవరో తెలుసు మీకు, అంతకన్నా దారుణంగా అంబటి రాంబాబు గారు తిట్టిన బూతుల కన్నా దారుణంగా అంబటి రాంబాబు గారిని తిట్టారు. మీకు అందరూ తెలిసిన విషయం అది. గ్రంథాలయం చైర్మన్ గారు ఆవిడైతే నంబాషా వాడేసింది. కాబట్టి తిట్టిన వాళ్ళు తిట్టిన ఏదైతే హీట్ ఆఫ్ ద మూమెంట్లో అంబటి రాంబాబు గారు తిట్టారు. అంబటి రాంబాబు గారు తిట్టడంతో వాళ్ళంతా వచ్చి నానా విధ్వంసం సృష్టించారు. ఇల్లు తగలబెట్టేశారు, అదే ఆఫీస్ తగలబెట్టేశారు, ఇంటి మీద దాడి చేశారు, రకరకాలుగా. అసలు మన మామూలు కాదు. వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో అంత విధ్వంసం జరిగింది అక్కడ. జరిగినప్పుడు అంబటి రాంబాబు గారినేమో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఎంతో దారుణం చేసిన వాళ్ళనేమో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. విన్నారా? జోగి రమేష్ గారి మీద దాడి జరిగింది. ఏంటి పెట్రోల్ బాంబులు వేశారు. పెట్రోల్ బాంబు వేసిన వాడికి ఏమో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఏంటి జోగి రమేష్ గారికి ఏమో అరెస్ట్ నోటీసులు అయితే కనుక పంపించారు. ఇలా ఉంది వ్యవహారం అంతగానో. కాబట్టి ఇప్పుడు మరి కిరాక్ కార్పీని అరెస్ట్ చేస్తారా అంటే కనుక వాళ్ళు నోటీసు ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేస్తారా అనేది సెకండ్ చూడాలి. అరెస్ట్ చేసినా నేను చెప్తున్నాగా, మా ఉంటే కనుక స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాల్సిందే. కాబట్టి ఇన్ని 56 కేసులు 36 కేసులు ఈ రకంగా అయితే ఉండదు కదా, లేదు కదా. కాబట్టి ఏదేమైనప్పటికీ టైం ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది కిరాక్ కార్పి గారికి. అది ఒకసారి ఆ న్యాయవాదులు, ఆ లాయర్లు మాట్లాడుతున్న వీడియోని ఒకసారి నేను పెడతాను, చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. వైఎస్ఆర్సీపీ లీగల్ సార్, నా పేరు పాక సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ లీగల్ సార్ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు 2వ అదనపు పోలీస్ స్టేషన్లో రాచకొండ ప్రసాద్ జబర్దస్తిలో కామెడీ యాక్టర్ వాడిపై కేసు నమోదు చేయడానికి లీగల్ సెల్ తరపున రావడం జరిగింది. ఎందుకు ఆయన మీద కేసు పెడుతున్నామంటే, ఎవరైతే లేపించారో ఆర్పీకి మాజీ మంత్రి రోజా గారిని చాలా దారుణంగా మాట్లాడాడు. ఫస్ట్ టైం కదనే క్షమించాం. నిన్న మరి పుట్టుకతో కొంతమందికి అందరూ ఒకలాగా ఉంటే అందసందాలు ఏముండవు. పుట్టుకతో కొంతమంది కొన్ని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మరి బొత్స సత్యనారాయణ గారిని బాడీ లాంగ్వేజ్ తోటి వాడి మాటలతో ఆయన యొక్క పరువుని డ్యామేజ్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు. అటువంటి వ్యక్తి సమాజాన్ని రెచ్చగొట్టి, సమాజంలో ఉన్న శాంతిని రెచ్చగొట్టి గొడవలు పెట్టడానికి సృష్టిస్తున్నాడు. అటువంటి వ్యక్తుల్ని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలని లీగల్ సెల్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య వ్యక్తుల్ని కూడా రక్షణ లేకుండా పోయింది.
సామాన్య వ్యక్తులకి ఎలా రక్షణ ఉండదు. కానీ ఒక మంత్రి, సీనియర్ పొలిటీషియన్, ఉత్తరాంధ్రలోనే ఒక గుర్తింపు పొందిన నాయకుడు భారతదేశంలోనే, అటువంటి నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. నీ ఏజ్ ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీకు మాట్లాడితేనే రాదు. అటువంటిది బొత్స సత్యనారాయణ గారిని నువ్వు విమర్శించడం అంటే చాలా అన్యాయం, అది చాలా దారుణం. హోమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కూడా మేము తెలియజేసేది ఏమిటంటే, ఈ మధ్య కాలంలో మీ కార్యకర్తలు ఒకడు గూనోడు చాలా దారుణంగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఇంకొకడేమో ఇంకో విధంగా మాట్లాడుతున్నాడు. ఈడేమో అంటే మీరు కంట్రోల్ లేకుండా పోయింది. అంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని అన్నే కేసు కడుతున్నారు. నిన్న అమ్మడి రాంబాబు గారు కేవలం విమర్శించాడు, ఆయన్నేమో జైల్లో పెట్టారు. కానీ తగలబెట్టి, ఇల్లు తగలబెట్టి, కార్లు తగలబెట్టి వారికేమో బెయిల్ ఇచ్చారు. అంటే విమర్శించినోడికి జైలు, తగలబెట్టినోడికి బెయిలునా? ఇదేం రాజ్యాంగం? మీ రెడ్ బుక్ రాజ్యాంగమా? భారత రాజ్యాంగాన్ని ఫాలో అవరా? ఈ శాంతిని కాపాడే బాధ్యత మీకు లేదా? హోమ్ మినిస్టర్ గారు ఏదో మాట్లాడుతుంది అసెంబ్లీలో. నువ్వు మాట్లాడేదానికి బయట మీరు పరిపాలన చేసి చాలా తేడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆర్పీని అరెస్ట్ చేయాలని లీగల్ సెల్ మేము డిమాండ్ చేస్తున్నాం. మా అధినేత లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, ఆయన పర్మిషన్తో ఈ రోజున ఈ కేసు పెట్టడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎవరిని ఏమన్నా, మేమైతే ఎవరిని ఏమనం, ఈ శాంతి భద్రతలు కాపాడటమే వైఎస్ఆర్సీపీ యొక్క లక్ష్యం. మేము అందువల్ల మా మీదకి ఎవరైనా వచ్చినా, మా ఆత్మ వంచిన సంపూర్ణ మతం కాబట్టి వారి మీద తప్పకుండా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి లీగల్ తరఫున ఎటువంటి కేసు అని పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఇందు మూలంగా తెలియజేస్తూ, మా నైదాన వేణుగోపాల్ అండి. నేను వెస్ట్ కాన్స్టిట్యున్సీ సెక్రటరీగా ఉన్నాను వైసీపీ లీగల్ సెల్ తరఫున. ఈరోజు నిన్న ఆ కిరా కార్పి అనే వ్యక్తి, ఆయనకి అసలు లైఫ్ అంటూ ఇచ్చింది జబర్దస్త్లో ఆయనకి లైఫ్ ఇచ్చింది రోజా గారు. అలాంటి రోజా గారిని ఇంతకు ముందర చాలా దారుణంగా అన్యాయంగా మాట్లాడినా మేము ఏంటంటే సహనంతో అనవసరంగా పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం ఎందుకులే అని చెప్పేసి వదిలేయడం వలన ఈ రోజున ఉత్తరాంధ్రలోనే కాదు, మన భారతదేశంలో ఒక అత్యున్నతమైన రాజకీయవేత్త అయినటువంటి బొత్స సత్యనారాయణ గారిని విమర్శించడం అంటే అది ఇంకా ఆయన్ని ఏం మాటలతో పిలవాలో కూడా అర్థం కాని పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఆయన కాలి గోటికి కూడా సరిపడిన వ్యక్తి ఆర్పి ప్రసాద్ అన్న వ్యక్తి. అసలు వాస్తవం చెప్పాలంటే అసలు కిరాక్ ఆర్పి అన్నోడికి అసలు క్యారెక్టరే లేదు. అంటే నేను అది చెప్పడం నాకు తెలియదు, కానీ క్యారెక్టరే లేదు. అలాంటి వ్యక్తి అత్యున్నతమైన స్థాయిలో ఉన్న, అలాగే గత 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న బొత్స సత్యనారాయణ విమర్శించడం అంటే అనవసరంగా గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్న పరిస్థితికి వచ్చాడు ఆయన. సో దీనికి సంబంధించి మేము మా లీగల్ సెల్ తరఫున రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు ఇప్పుడు మేమైతే ఎక్కడైతే ఉన్నామో ఈ 2 పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు పెట్టడానికి ముందుకు వచ్చాం. ఇక్కడ నుంచి మా వైసీపీ లీగల్ సెల్ కానీ వైసీపీ తరఫున ఎవరినైనా సరే ఈ కూటమి ప్రభుత్వం సపోర్ట్తో ఎవరైనా సరే విమర్శిస్తే వాళ్ళని ఉపేక్షించే పరిస్థితే లేదు. లీగల్గా మేమైతే చెప్తున్నాం, గత 5 సంవత్సరాల పాలనలో కానీ ఇప్పుడు కానీ లీగల్ న్యాయపరంగా చట్టపరంగా మేము ఎటువంటి చర్యలు తీసుకోవాలో దానికి సంసిద్ధంగా ఉన్నాము. అవసరమైతే హైకోర్టుకి వెళ్ళి వాళ్ళ మీద కేసులు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. వెంకటేశ్వర కాపు తెలగ ఒంటరి సంఘం అధ్యక్షుల్ని విశాఖపట్నానికి మా సోదరుడైన బొత్స సత్యబాబుని ఈ విధంగా విమర్శించడం చాలా బాధ సార్. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా సరే అన్యాయం చేసిన వాళ్ళ మీద అక్రమంగా మీరు కేసులు పెట్టాలి, కానీ ఏ సంబంధం లేని వాళ్ళపైన కూడా కేసులు పెట్టడం అయితే చాలా విచిత్రమైన విషయం. ఈరోజు లీగల్ సెల్ వారి ఈ యొక్క విషయాలన్నీ కూడా 2 టౌన్కి తెలియపరిచారు. ఈ లీగల్ సెల్ ప్రకారంగా మీరు అతనిపై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను.